బాబు గారు శివాజీ పండగ శుభాకాంక్షలు అండి. ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫర్ యూ ఆల్సో. నాకు చిన్న గర్వంగా ఉందండి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్, ఈరోజు మా బాస్కి నేను హోస్ట్. ఓకే, నైస్ నైస్, చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. బట్ శివాజీ, ఇది మన నా సామిరంగం మొదలు పెట్టే ముందు ఐ వాంట్ టు ఆస్క్, బాబు గారు బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? ఐఎమ్ మిస్సింగ్ బిగ్ బాస్ అండి. అవునా? అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, అరుచుకుంటా, ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా, ఏదో గ్రీడీ, అవన్నీ కట్ ఆఫ్ కదా అక్కడ? అవన్నీ కట్ ఆఫ్ అండి. ఆ డిస్టర్బెన్స్ అన్ని కట్ ఆఫ్. నేను బతుకున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్. చాలా గ్రేట్ షో అండి. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడికి వచ్చినాక కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట, బిగ్ బాస్ గురించి ఎవడన్నా మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్, ఇదే మాట అండి నేను చెప్పింది. బిగ్ బాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ షో అండి. నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే, దాంట్లోంచి ప్రతిరోజు చేయలేము, సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నా. ఫోన్ కట్టేసి ఎవరిని కలవను, ఎవరిని చూడను. అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ. అది కష్టంగా, మీరు ఇంకా మన్మధుడి కంటే యంగ్ మన్మధుడిలాగా అయిపోతారండి టోటల్గా. అది కష్టం. కానీ నాకైతేనండి, నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు నాకు సైట్ ఉండేదండి, తగ్గింది సార్, ప్రామిస్గా చెప్తున్నాను. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూశాను సార్, నమ్మరండి, మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి. చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ. నిజంగా అండి, నా సామిరంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి, ఐసైట్ ఉన్న వాళ్ళందరూ నా సామిరంగా మిస్ అయ్యా. నిజంగా అండి, ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్, నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో, మా ఆవిడ అంది ఎవడకుండా కొట్టి చేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం. కాదు భయ్య, ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళానా, ఆ అరగంటే నాకు గుండె పట్టేసి పీకేసి, ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండ్ నాకు అసలు అంటే ఏమో మరి ఆ అరగంట కూడా నాకు చాలా కష్టంగా లేదు రాజ్, నిజం చెప్తున్నాను కదా. నేను వెళ్ళే ముందు రోజు ఒకవేళ వీళ్ళు ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి భరిస్తే ఆ సఫకేషన్ ఉంటుందేమో, ఎలా అది ఈ టెన్షన్ ఉంది. కానీ అదే నైట్ నేనేమనుకున్నా అంటే, మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా, నేను ఎందుకు భయపడాలి దీనికే, పోయింది సార్. ఎప్పుడైనా గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, పక్కనే ఉన్నాం కదా మనం, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి. అది పక్కన పెడితే బాబు గారు, హౌస్ అనేది అద్భుతం. దాని గురించి నేను బతుకున్నంత కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను. ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి. అయ్యో, మీరు ఉన్నంతకాలం జరుగుతుందండి. మీరు లేనప్పుడు ఆ షో లేదు. నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి. ద వే యూ షోని నడిపించే విధానం చూసారండి, అది జనం ఫిదా అయిపోయారండి. ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి, 21.7. ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు. అది జస్ట్ బికాజ్ పర్మిషన్ సార్. నేను ఐ సీన్ నాగ్ సార్ షూట్లో ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే. ఒకరోజు అడిగాను నేను, సార్ ఎందుకు సార్, ఐ హావ్ టేకెన్ అప్ ద జాబ్, ఐ హావ్ టు డూ ఇట్ రైట్. ఎస్, that is why he was able to relate to everybody in the house and everything. He watches every single episode every day. వితౌట్ బాబు గారు దెర్ ఈజ్ నో బిగ్ బాస్. ఇది నేను ముఖస్థితిగా ఎవరి ముందైనా సరే ఇదే చెప్పేస్తాను నేను. ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది, అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది. సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు. ఎవరా ఈ అమ్మాయి ఇంత బాగుంది, చూస్తే అమ్మాయి వరాలు, నా సామిరంగా వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్టర్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి. నేను చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలు అన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంట. సో తినైతే యాప్ట్ అనుకొని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా
ఈ వరాలను ఎలా అని అడిగా, నేను బిన్నీలు ఎలా పట్టుకొచ్చాను. నిజంగా అండి, బిన్ని ఒక స్టోరీ పట్టుకొని తిరిగేవాడు అండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకొని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా, అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. ఎవరు రాలా అది దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటుంది విని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం, ఫస్ట్ సినిమా అదే, సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు, నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి వీటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి, ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికొస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు సచిన్, మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబు గారు ఎట్లా పట్టుకున్నారండి ఇతను ఎలా చిక్కాడు అంటే, ఇది అఫ్ కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్, బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్ ఇదే కాంపౌండ్ సేమ్ మీరే లింకు. స్క్రిప్టింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ మధ్యన. అదేంటది సార్, దాంట్లో డాన్స్ కాదు, యాక్చువల్లీ ఒక స్టోరీ, ఆ 3 minutesలో స్టోరీ చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 bits. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది. అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి, నువ్వు విజయ్ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్, ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి. చెప్పాడు, వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ ఉంది కదా, ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనుమానం, ఆ ట్రైలర్ చూస్తే నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు, 4-5 గంటల్లో 5 million ఏంటండి, ఎక్కడ సార్ అసలు. నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి వాళ్ళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు. ఫస్ట్ వరాలను చూపించారు మీరు. అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది, దీంట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ ఆ అమ్మాయి అంటే ఆరా మీ వాడు, అక్కడే నిజంగా అండి, అక్కడే ఒక ఫీలింగ్ వచ్చింది, ఏదో ఓకే పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి. ఈ నరేష్ ఏంటండి, మా వాడు అన్నీ మా హీరోగా చేస్తూ ఉన్నాడు. నరేష్ నా తమ్ముడు సినిమాలో అంజీ